హలో ఫ్రెండ్స్, నేను ఇవాళ మీ ముందు న్యూ టాపిక్తో వచ్చాను. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ AIB 20. సో ఫస్ట్, ఫ్రాడ్యులెంట్ ఇంటెన్షన్స్ ఏంటియో చూద్దాం. ఇది సెక్షన్ 10లో ఉంటుంది. రెస్ సబ్ జస్టిస్ అంటే ఏంటిదో చూద్దాం. పెండెన్సీ ఆఫ్ సూట్ అంటే దావా పెండింగ్ ఆన్ సేమ్ ఇష్యూస్, అదే విషయం మీద అని అర్థం. బిట్వీన్ సేమ్ పార్టీస్ అంటే ఒకే పార్టీల మధ్య. సేమ్ కోర్ట్ ఆర్ డిఫరెంట్ కోర్ట్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఒక్క కోర్ట్ లేదా వేరే కోర్ట్. దెన్ ద సెకండ్ సూట్ ఈజ్ స్టేడ్. అప్పుడు రెండవ కేసు సూట్ నిలిచిపోతుంది. ఓకే, సెక్షన్ 10 ఏం చెప్తుందో మీకు క్లారిటీగా సింపుల్గా చెప్తాను. పక్కన ఎగ్జాంపుల్ కూడా డ్రా చేశాను కదా. ఎగ్జాంపుల్, A వర్సెస్ B సివిల్ కేస్ వేశారు కోర్టులో. ఫస్ట్ కేస్ వాళ్ళు ఇష్యూస్ ఫ్రేమ్ చేశారు. అది పెండింగే ఉంది, కంప్లీట్ అవ్వలేదు. సో వాళ్ళకి తొందరపాటు ఎక్కువ. మళ్ళీ వెళ్ళి సెకండ్ కేస్ వేశారు. సేమ్ ఇష్యూస్, సేమ్ అవే కేసు ఇంకో కేసులో వేస్తే అది ఆగిపోయింది, స్టే పెట్టేశారు. ఇది చెప్తుంది రెస్ సబ్ జస్టిస్ అనేది. సో ఫైనల్గా సెక్షన్ 10 ఏం చెప్తుందంటే, ఒకవేళ ఫస్ట్ కేసు వేసినా కానీ కూడా మీరు అది కంప్లీట్ అయ్యే వరకు ఉండండి. దానికి జడ్జ్మెంట్ వచ్చాకే సెకండ్ కేసుకి వెళ్ళండి. ఒకవేళ అట్లనే ఫస్ట్ కేసు పెండింగ్లో ఉండి సెకండ్ కేసు వేస్తే ఫస్ట్ కేసు ఆగిపోయి సెకండ్ కేస్ పైన స్టే అవుతుంది, మీకు మళ్ళీ వేసే ఛాన్స్ లేదు అనేసి సెక్షన్ 10 చెప్తుంది. సో ఫైనల్గా ఫస్ట్ డిసైడ్ ది ఎర్లియర్ ఫైల్డ్ సూట్. ఫస్ట్ డిసైడ్ అవ్వనియండి అని చెప్తుంది. దెన్ గో ఫర్ ద సెకండ్ కేస్. అది మీ ఫేవర్లో రాకపోతే అప్పుడు సెకండ్ కేస్ ఫైల్ చేయండి అని చెప్పి మనకి సెక్షన్ 10 చెప్తుంది. CPCలో ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ AIB. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా వేరే టాపిక్స్తో మేము ఉంది. సెక్షన్ 11 రెస్ జుడికాటా అంటే ఏంటిదో చూద్దాం. సేమ్ మ్యాటర్ ఆల్రెడీ డిసైడ్స్ అంటే అదే విషయం ఇప్పటికే నిర్ధారించబడింది. సో ఆన్ సేమ్ ఇష్యూస్, అదే విషయం మీద బిట్వీన్ సేమ్ పార్టీస్, ఒకే పార్టీల మధ్య. సేమ్ కోర్ట్ ఆఫ్ డిఫరెంట్ కోర్ట్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఒకే కోర్టు లేదా వేరే కోర్ట్. దెన్ సెకండ్ సూట్ విల్ నాట్ బి టేకెన్. అప్పుడు రెండవ కేసు తీసుకోబడదు అనేసి చెప్తుంది. సో నేను పక్కన ఎగ్జాంపుల్ చెప్పాను కదా, దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. పక్కన మీకు నేను ఎగ్జాంపుల్ ఫామ్లో డ్రా చేశాను. జస్ట్ లుక్ అప్ ఆన్ దట్ ఎగ్జాంపుల్ సేమ్ A వర్సెస్ B ఒక కేస్ వేశారు. ఫస్ట్ కేస్ ఇష్యూస్ ఫ్రేమ్ చేశారు. అది డిసైడ్ అయిపోయింది. దెన్ వాళ్ళకి ఫేవర్లో రాలేదు. ఇంకో అతను వెళ్ళి సెకండ్ కేస్ వేశాడు ఇష్యూస్. అది డిస్మిస్ అయిపోయింది. ఆల్రెడీ ఫస్ట్ వేసావు కదా, మళ్ళీ సేమ్ ఇష్యూస్తో ఎందుకు వేసావు అనేసి ఆ కోర్టు కూడా మొత్తానికి డిస్మిస్ చేసేసింది. లాస్ట్ దాంట్లో స్టే ఉండే సెక్షన్ 10లో, కానీ సెక్షన్ 11 రెస్ జుడికాటా మాత్రం అది సెకండ్ కేస్ అయితే డిస్మిస్ చేసేస్తుంది అనేసి చెప్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎక్స్ప్లెనేషన్స్ ఏంటియో చూద్దాం. ఫస్ట్ సెక్షన్ 11లో మీకు ఇంకా బాగా అర్థమయ్యే ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఫార్మర్ సూట్ అంటే నార్మల్ సూట్. ఫస్ట్ డిసైడ్స్ సూట్, నాట్ ఫస్ట్ ఫైల్ సూట్. అంటే మునుపటి దావా, మొదట దాఖలు చేయబడిన దావా కాదు, మొదట నిర్ణయించబడిన దావా. అర్థమైంది కదా. ఫస్ట్ ఫైల్ చేసింది కాకుండా ఫస్ట్ డిసైడ్ అయినది, దాన్ని ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి రైట్ టు అప్పీల్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ వైల్ అప్పీలింగ్ అంటే ఏందో చూద్దాం. దరఖాస్తు చేసుకునేటప్పుడు అప్పీలు
చేసుకునే హక్కును పరిగణలోకి తీసుకోరు. సో థర్డ్ వన్ వచ్చేసి ఏందో చూద్దాం. లీగల్ ఇష్యూస్ మస్ట్ బి అడ్మిటెడ్ ఆర్ డినైడ్ బై పార్టీస్ ఇన్ ప్రీవియస్ సూట్. అంటే మునుపటి దావాలోని పార్టీలు చట్టపరమైన సమస్యలను అంగీకరించాలి లేదా తిరస్కరించాలి అనేసి 3 పాయింట్స్ చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటియో చూద్దాం మనం. ఇంకా ముందు కూడా ఇంపార్టెంట్ ఉన్నాయి, అన్నీ చూద్దాం. సెక్షన్ 11 ఎక్స్ప్లెనేషన్ ఫోర్త్ వన్ ఏంటిదో చూద్దాం. కన్స్ట్రక్టివ్ రెస్ జుడికాటా అంటే ఈవెన్ ఇఫ్ యూ డిడ్ నాట్ టేక్ సమ్ ఇష్యూస్ ఆర్ లీగల్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ లాస్ట్ కేస్. అంటే మీరు గత కేసులో ఏదైనా సమస్యల లేదా చట్టపరమైన వాదను తీసుకోకపోయినా విచ్ యూ షుడ్ హ్యావ్ టేకెన్ మీరు తీసుకోవాల్సింది. ఈవెన్ దెన్ అస్యూమ్డ్ దాట్ యూ హ్యావ్ ఆల్రెడీ టేకెన్ ఇన్ ప్రీవియస్ కేస్. అంటే మీరు అయినప్పటికీ మీరు దానిని మునుపటి సందర్భాల్లో ఇప్పటికే తీసుకున్నారని భావించండి. ఇది ఫోర్త్ వన్ కన్స్ట్రక్టివ్ రెస్ జుడికాటాలో పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి ఉండాలి అనేసి చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే సింపుల్గానే ఈవెన్ ఇఫ్ యూ డిడ్ నాట్ టేక్ సమ్ ఇష్యూస్ అంటే పాత దాంట్లో ఏవైతే తీసుకోలేరో అవి తీసుకోవాల్సిందే అనేసి చెప్తున్నారు. సార్ అజ్యూమ్ దట్ యూ హ్యావ్ ఆల్రెడీ టేకెన్ ఇట్ ఇన్ ప్రీవియస్ కేస్. ఆల్రెడీ తీసుకున్నాము అనేసి చెప్పినా కూడా అయినా తీసుకోవచ్చు, ఎందుకంటే అవి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేసి ఈ ఫోర్త్ వన్ మనకి చెప్తుంది ఎక్స్ప్లెనేషన్స్లో. ఎక్స్ప్లెనేషన్ ఫిఫ్త్ వన్ ఏంటిదో చూద్దాం. క్లెయిమ్స్ రేజ్డ్ ఇన్ ప్రీవియస్ కేస్ అండ్ నాట్ క్లియర్లీ గ్రాంటెడ్ బై కోర్ట్ దెన్ అజ్యూమ్డ్ నాట్ అలౌడ్ ఇన్ ప్రీవియస్ కేస్. అంటే మునుపటి కేసులో లేవలెత్తిన క్లెయిమ్లను మరియు కోర్టు అనుమతించబడలేదు అపై ఈ కేసులో అనుమతించబడలేదని భావించబడింది. సో సిక్స్త్ వన్ ఏంటిదో చూద్దాం. అప్లైడ్ టు రిప్రజెంటేటివ్ సూట్స్ యాజ్ వెల్. రిప్రజెంటేటివ్ సూట్స్ ప్రాతినిధ్య దావాలకు మరియు ప్రతినిధి దావాలను కూడా వర్తించబడుతుంది అనేసి సిక్స్త్ వన్ మనకి చెప్తుంది. ఇవి ఫిఫ్త్ అండ్ సిక్స్త్ ఎక్స్ప్లెనేషన్స్ మీరు జస్ట్ చదవండి, ఒక్కసారి మీకు అర్థమవుతుంది. అండ్ బేరాక్స్ మీ ముందు పెట్టుకోండి. నేను చెప్పే ఏవైతే వీడియోలు అందులో బేరాక్స్లో ఉన్నాయో లేదో మీరు కన్ఫర్మేషన్ చేసుకుంటూ అందులో టిక్ పెట్టుకుంటూ నేను చెప్పే వీడియోస్ని చూస్తూ అర్థం చేసుకుంటే మీకు చాలా యూజ్ అవుతుంది ఏఐబి 20 ఎగ్జామ్కి. సో నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫుల్ వీడియో కూడా నా లింక్లో ఉంది. సెక్షన్ 11లో ఎక్స్ప్లెనేషన్ మనం 7 and 8 చెప్పుకుంటున్నాము. అప్లైస్ టు ఎక్స్క్లూజన్ ఆఫ్ డిగ్రీస్ అంటే డిగ్రీ అమలుకు వర్తిస్తుంది. 8th వన్ అంటే లిమిటెడ్ జ్యూరిస్డిక్షన్. స్టిల్ సెక్షన్ 11 పరిమిత అధికార పరిధి ఇప్పటికీ సెక్షన్ 11లో ఉంది అనేసి చెప్తుంది. ఫైనలీ సెక్షన్ 12కి వచ్చేసాం మనం. సెక్షన్ 12 ఏంటంటే బార్ అంటే బ్యాడ్ అని అర్థం. దాని మీనింగ్ నేను మీకు అర్థమయ్యేలాగా బ్యాడ్ అని చెప్తున్నాను. దాని మీనింగ్ యాక్చువల్గా అది కాదు, మీకు ఈజీగా అర్థం అవ్వాలని నేను బ్యాడ్ అని చెప్తాను. బార్ అంటే ఒక బ్యాడ్ అనేసి అర్థం. సో సెక్షన్ 12 ఏం చెప్తుందంటే బార్ టు ఫర్దర్ సూట్ అంటే బార్ మరింత సూట్ చేయడానికి అని చెప్తుంది. నో సూట్ క్యాన్ బి ఫైల్డ్ ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ అలౌడ్ బై రూల్స్ ఆఫ్ సిపిసి. అంటే సిపిసి నియమాల
ప్రకారం అనుమతి లేకపోతే ఎటువంటి దావా వేయలేరు. అంటే కంపల్సరీగా మనం ఆ యొక్క కోర్ట్ పర్మిషన్ తీసుకొని ఆ కేస్ ఏదైతే ఫైల్ చేస్తున్నామో అది వేయాలి అనేసి సెక్షన్ 12 చెప్తుంది. సో నెక్స్ట్ చూద్దాం మనం. డోంట్ స్కిప్ ది వీడియో, వాచ్ ఫర్ ఎండ్. సో నేను ఏదైతే ఇంపార్టెంట్ సెక్షన్స్ చెప్తున్నానో ఫస్ట్ ఇంపార్టెంటే చెప్తున్నాను. మధ్యలో కొన్ని సెక్షన్స్ మిస్ అయినా మీరు టెన్షన్ పడద్దు. నేను ఫస్ట్ ఇంపార్టెంట్వి చెప్తాను, తర్వాతైనా మిగిలినవి కవర్ చేస్తాను. సో సెక్షన్ 15కి వచ్చేద్దాం మనం డైరెక్ట్. టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అంటే వెన్ మల్టిపుల్ కోర్ట్స్ ఆర్ అవైలబుల్, బహుళ కోర్టులు అందుబాటులో ఉన్నప్పుడు. సో ఆల్వేస్ ఫస్ట్ గోస్ టు ద లోయెస్ట్ కోర్ట్ అంటే ఎల్లప్పుడూ ముందుగా అత్యల్ప కోర్టుకు వెళ్ళండి. అంటే చిన్న కోర్టుకి ఫస్ట్ వెళ్ళి మనం కేసు ఫైల్ చేయాలి. అప్పుడు అది గెలవకపోతే దానిపైన కేసుకి వెళ్దామని చెప్పి. సెక్షన్ 16 టు సెక్షన్ 18 ఏం చెప్తుందో చూద్దాం. కేసు రిలేటెడ్ టు ఇమూవబుల్ ప్రాపర్టీ అంటే స్థిరాస్తికి సంబంధించిన కేసులు ఈ డీల్ చేస్తుంది. ఈ సెక్షన్ 16 to 18 ఇమూవబుల్ ప్రాపర్టీ అంటే ఎక్కడికి కదలలేనివి, లైక్ ఇల్లు అవన్నీ ఇమూవబుల్ ప్రాపర్టీస్ మనకు తెలుసు కదా. సో ఫస్ట్ వన్ వచ్చేసి కోర్ట్ వేర్ ద ప్రాపర్టీ ఈజ్ లొకేటెడ్ ఆర్ అంటే ఆస్తి ఉన్న కోర్టులు లేదా కోర్ట్ వేర్ డిఫెండెంట్ ఈజ్ లివింగ్ ఆర్ ప్రతివాది వెళ్ళిపోతున్న కోర్టులు లేదా. చూద్దాం ఫస్ట్ వన్, నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. సో థర్డ్ వన్ వచ్చేసి కోర్ట్స్ వేర్ డిఫెండెంట్ ఈజ్ వర్కింగ్ ఆర్ హ్యాస్ బిజినెస్ ఆర్ అంటే ప్రతివాది పని చేస్తున్న లేదా వ్యాపారాల కలిగి ఉన్న కోర్టులు లేదా. ఇఫ్ ప్రాపర్టీ ఈజ్ లొకేటెడ్ ఇన్ 2 or more jurisdictions దెన్ గో టు ఎనీ ఆఫ్ ద కోర్ట్. ఆస్తి 2 లేదా అంతకంటే ఎక్కువ అధికార పరిధిలో ఉంటే అప్పుడు ఏదైనా కోర్టు వెళ్ళొచ్చు. అంటే ఫస్ట్ వన్ ఏం చెప్తుందంటే ఒక ప్రాపర్టీ ఎక్కడైతే ఉంది ఆ ప్లేస్లో మనం ఆ ప్లేస్ కోర్ట్స్కి వెళ్ళొచ్చు. డిఫెండెంట్ ఎక్కడ ఉంటే ఆ ప్లేస్ కోర్ట్కి వెళ్ళొచ్చు, లేదా ఆఫీస్ ఎక్కడ ఉంది ఆ ప్లేస్ కోర్ట్కి వెళ్ళొచ్చు. రెండిట్లో ఉంటే ఏదైనా కోర్ట్కి వెళ్ళొచ్చు అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇది. సెక్షన్ 19 ఏం చెప్తుందో చూద్దాం. కేసెస్ రిలేటింగ్ టు మూవబుల్ ప్రాపర్టీ అంటే సెక్షన్ 19 ఏమో కదిలే ప్రాపర్టీస్ గురించి చెప్తుంది, లైక్ బైక్స్, వెహికల్స్, మనీ ఇలాంటివి, గోల్డ్. కేసెస్ రిలేటెడ్ టు మూవబుల్ ప్రాపర్టీ అంటే కదిలే ఆస్తికి సంబంధించిన కేస్ రిలేటింగ్ టు పర్సనల్ రాంగ్ వ్యక్తిగత తప్పిదానికి సంబంధించిన కేసు. ఫస్ట్ వన్ వచ్చేసి కోర్ట్స్ వేర్ రాంగ్ హ్యాపెండ్ ఆర్ తప్పు జరిగిన కోర్టులు లేదా కోర్ట్స్ వేర్ డిఫెండెంట్ ఈజ్ లివింగ్ ఆర్ కోర్ట్స్ వేర్ డిఫెండెంట్ ఈజ్ వర్కింగ్ ఆర్ హ్యాస్ బిజినెస్ అంటే సేమ్. సో మనం ఇంతకుముందు దాంట్లో ఏదైతే ప్రీవియస్ దాంట్లో చెప్పుకున్నాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అవే కండిషన్స్ ఈ మూవబుల్ ప్రాపర్టీ కూడా. ఈ మూవబుల్ ప్రాపర్టీలో ఏవైతే ఉన్నాయో ఎలాంటి వాటిలో కేసు వేయాలో సేమ్ అదే మూవబుల్ ప్రాపర్టీ కూడా వర్తిస్తుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏం చెప్తుందంటే నువ్వు ఎక్కడైతే అది జరిగిందో ప్రాపర్టీ ఎక్కడి నుంచి అయితే కొన్నారో అక్కడ వేయచ్చు. ఆ ప్రాపర్టీ ఎక్కడిదైతే ఏరియానో ఆ ఏరియాకి వేయచ్చు. సో ఎక్కడైతే రాంగ్ జరిగింది అక్కడ వేయచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి ఆ ఏరియా రాంగ్ అయిన ప్లేస్లో వేయచ్చు. దెన్ డిఫెండెంట్ ఎక్కడ ఉన్నాడో అక్కడ వేయచ్చు అనేసి చెప్తుంది. సెక్షన్ 20 ఏం చెప్తుందో చూద్దాం. కన్ఫ్యూజన్ ఆర్ ఎనీ అదర్ కేసెస్ నాట్ కన్వర్టెడ్ అబౌవ్ దెన్ గో టు అంటే గందరగోళం లేదా పైన పేర్కొనబడిన ఏవైనా ఇతర కేసులు ఉంటే వెళ్ళండి అనేసి అర్థం. అంటే ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్తుందంటే ఫస్ట్ వన్ కోర్ట్స్ వేర్ రాంగ్ హ్యాపెండ్ అంటే ఫస్ట్ ఎక్కడైతే రాంగ్ జరిగిందో అక్కడికి ఆ ఏరియా కోర్ట్కి వెళ్ళాలి. కాజెస్ ఆఫ్ యాక్షన్ అంటే
తప్పు జరిగిన కోర్టులు చర్యకు కారణం లేదా. నెక్స్ట్ అది లేదా ఆప్షన్ ఇస్తుంది. సెకండ్ వన్, కోర్ట్స్ వేర్ డిఫెండెంట్ ఈజ్ లివింగ్ ఆర్ హ్యాస్ బిజినెస్ అంటే తను పని చేసేది అతను ఎక్కడ ఉంటాడో అక్కడ ఏరియాస్కి వెళ్ళండి. ఫైనలీ ఒక పాయింట్ మిగిలిపోయింది, అదేంటో చూద్దాం. ఇన్ కేస్ అంటే ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ మల్టిపుల్ డిఫెండెంట్స్ లివింగ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ దెన్ పర్మిషన్ ఆర్ డిఫెండెంట్స్ ఆర్ కోర్ట్ ఈజ్ నీడెడ్ అంటే ఒకవేళ నిందితులు వేర్వేరు ప్రదేశాల్లో నివసిస్తున్నప్పటికే ప్రతివాదులు లేదా కోర్టు అనుమతి అవసరం. సో కంపల్సరీ ఒకవేళ ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళు వేరు వేరే ఏరియాస్లో ఉంటే అప్పుడు ఏం చేయాలి, అప్పుడు కోర్ట్ పర్మిషన్ తీసుకోవాలి అనేసి మనకి సెక్షన్ 20 ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇవన్నీ మనము జ్యూరిస్డిక్షన్స్ చదువుతున్నాం. సెక్షన్ 21 ఏం చెప్తుందో చూద్దాం. సెక్షన్ 21లో ఆబ్జెక్షన్స్ టు బి జ్యూరిస్డిక్షన్ బి టేకెన్ ఇమీడియట్లీ అట్ ద ఫస్ట్ ఛాన్స్ అవైలబుల్ అంటే అధికార పరిధికి సంబంధించిన అధ్యాయంతరాలను అందుబాటులో ఉన్న మొదటి అవకాశంలో వెంటనే స్వీకరించాలి. అంటే ఆబ్జెక్షన్ టు బి జ్యూరిస్డిక్షన్ బి టేకెన్ ఇమీడియట్లీ అట్ ద ఫస్ట్ ఛాన్స్ అవైలబుల్ అంటే ఒక ఫస్ట్ ఛాన్స్లోనే మనకి ఏదైతే అవైలబుల్ ఉంటుందో అది తీసుకోవాలి అనేసి సెక్షన్ 21 మనకు చెప్తుంది. సెక్షన్ 24 చూద్దాం. సెక్షన్ 24 పవర్ ఆఫ్ హైకోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ టు ట్రాన్స్ఫర్ కేస్ అంటే హైకోర్టు మరియు జిల్లా కోర్టుకు కేసులను బదిలీ చేసే అధికారం. సెక్షన్ 25 ఏం చెప్తుందంటే పవర్ ఆఫ్ సుప్రీం కోర్ట్ టు ట్రాన్స్ఫర్ కేసులను బదిలీ చేయడానికి సుప్రీంకోర్టుకు అధికారం ఇస్తుంది అనేసి సెక్షన్ 25 చెప్తుంది. నేను ఏం చేస్తున్నానంటే వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తున్నాను, ఇంపార్టెంట్ సెక్షన్స్ చెప్తున్నాను, గమనించండి. మధ్యలో కొన్ని సెక్షన్స్ మిస్ అవుతున్నాయి, అవి అంత ఇంపార్టెంట్ కావు కాబట్టి నేను చెప్పట్లేదు. మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫారెన్ జడ్జిమెంట్స్ ఏంటియో చూద్దాం. సెక్షన్ 13 and 14 మనం ముందు చెప్పుకోలేదు ఆర్డర్లో. ఇవి ఎందుకు క్లాస్ చెప్తున్నానంటే అదన్నీ ఒక టాపిక్, ఇది సపరేట్గా ఒక టాపిక్ అనేసి నేను సపరేట్గా చెప్తున్నాను. సెక్షన్ 13 and 14 ఏం చెప్తుందంటే ఫారెన్ జడ్జిమెంట్స్ గురించి చెప్తుంది. జనరల్ రూల్ ఆఫ్ సెక్షన్ 13 ఏంటిదో చూద్దాం. ఫారెన్ జడ్జిమెంట్స్ ఆర్ బైండింగ్ ద సేమ్ పార్టీస్ ఇన్ ఇండియా అంటే విదేశ తీర్పులు భారతదేశంలోని అదే పార్టీలను బంధిస్తున్నాయి. ఎక్సెప్ట్ అంటే వీటిని మినహాయించి వదిలేసి ఏంటియో చూద్దాం. ఈ 6 పాయింట్స్ చూద్దాం. 6 పాయింట్స్ ఏంటియో చూద్దాం. ఎక్సెప్షన్స్. ఫస్ట్ వన్, ఫారెన్ కోర్ట్స్ ఈజ్ నాట్ కాంపిటెంట్ కోర్ట్. విదేశ కోర్టు సమర్థ కోర్టు కాదు అని చెప్తుంది. సెకండ్ వన్, నాట్ ఆన్ మెరిట్స్ ఆఫ్ ద కేసు అర్హత ఆధారంగా కాదు. థర్డ్ వన్ వచ్చేసి ప్రేమా ఫ్యాసి రాంగ్ లా ఈజ్ అప్లైడ్ అంటే ప్రాథమికంగా తప్పుడు చట్టం అమలు చేయబడదు. సో ఇంకోటి ఫోర్త్ వన్, జడ్జిమెంట్ అపోజ్డ్ టు నేచురల్ జస్టిస్ సహజ న్యాయానికి విరుద్ధమైన తీర్పు. జడ్జిమెంట్ అబ్టైన్డ్ బై ఫ్రాడ్ అంటే మోస ద్వారా పొందిన తీర్పు. ఫైనల్లీ సిక్స్త్ వన్ వచ్చేసి జడ్జిమెంట్ అగెనిస్ట్ ఇండియన్ లా అంటే భారత చట్టాన్ని వ్యతిరేకంగా తీర్పు. ఫారెన్ జడ్జిమెంట్స్ కెన్ బి ఛాలెంజ్డ్ ఇన్ ఇండియన్ కోర్ట్స్ ఆన్ దీస్ 6 గ్రౌండ్స్. ఈ 6 కారణాలపై విదేశీ తీర్పులను భారత కోర్టుల్లో సవాలు చేయవచ్చు అనేసి చెప్తుంది. ఈ 6 పాయింట్స్ తోటి మనం ఫారెన్ జడ్జిమెంట్స్ని క్వశ్చన్ చేయొచ్చు అనేసి చెప్తుంది.
సో నా వీడియో లెంతీగా ఉండొచ్చు, మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెక్షన్ 14 ఏం చెప్తుందంటే ప్రిజంప్షన్ ఆఫ్ ఫారెన్ జడ్జ్మెంట్ అంటే విదేశీ తీర్పుల అంచనా. కోర్ట్ షెల్ ప్రిజమ్ కోర్టు భావిస్తుంది అంటే ఆఫ్టర్ లుకింగ్ సర్టిఫైడ్ కాపీ ఆఫ్ ఎ ఫారెన్ జడ్జ్మెంట్ అంటే విదేశీ సర్టిఫికేట్ కాపీని చూసిన తరువాత తీర్పులు దట్ ఇట్ వాజ్ పాస్డ్ బై కోర్ట్ ఆఫ్ కంప్లైనెంట్ జ్యూరిస్డిక్షన్. ఇది సమర్థ అధికార పరిధి గల న్యాయస్థానం ద్వారా ఆమోదించబడింది. సో అన్లెస్ డిస్ప్రూవ్డ్ అంటే తప్పని నిరూపించకపోతే ఈ పాయింట్స్ సెక్షన్ 13 అండ్ సెక్షన్ 14 ఏం చెప్తుందంటే ఫారెన్ యొక్క జడ్జిమెంట్స్ మనం అది తీసుకోవాలా తీసుకుంటే ఎటువంటి పాయింట్స్ యూజ్ చేయాలి, తీసుకోకపోతే ఏ పాయింట్స్ యూజ్ చేయొద్దు అవి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు అర్థం అవ్వకపోతే నేను చెప్పింది కైండ్లీ దయచేసి 5 సెకండ్స్ 5 మినిట్స్ పాజ్ చేసి అర్థమయ్యేలాగా చదివి అప్పుడు ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్, చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పటివరకు జ్యూరిస్డిక్షన్స్ అనేటివి తెలుసుకున్నాం. ఎక్కడ ఏం జరిగితే ఏ కోర్టులలో వేయాలి అనేసి చదివినాం కదా. ఇప్పుడు నుంచి ఎలా వేయాలి కేసెస్ అనేది చదువుదాం. సివిల్ ప్రొసీడింగ్ కోడ్ అంటే సివిల్ ప్రొసీడింగ్ అంటే అది దారి చూపించేది అనేసి నేను ఇంతకుముందే చెప్పాను మీకు. సో కోడ్ స్టేజ్ ఆఫ్ కేసుల దశలు అంటే ఏమేమి స్టేజెస్ ఉంటాయో అవి చదువుతాం. వేరియస్ స్టేజెస్ వివిధ దశలు అంటే ఫైలింగ్ ఆఫ్ కేస్, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్, కేసును దావా సంస్థ. సెకండ్ వన్ ఏంటంటే సమన్స్ టు డిఫెండెంట్ అంటే నిందితునికి సమన్లు తెలియజేయడం. థర్డ్ వన్ సమన్స్ టు డిఫెండెంట్ నిందితులకు సమన్లు. డిస్కవరీ ఆవిష్కరణ అంటే డిస్కవర్ చేయడం. జడ్జిమెంట్ అంటే తీర్పు, ఫైనల్గా తీర్పు చేయడం. ఇవి ఇంకా డెప్త్లో ఏమేమి పాయింట్స్ ఉంటాయి, ఏమేమి స్టేజెస్ ఉంటాయి, ఒక్కొక్క దాంట్లో మళ్ళీ ఎలాబరేషన్ ఉంటుంది మనకి. ఫైలింగ్ సూట్లో కొన్ని పాయింట్స్ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సెకండ్ వన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కమింగ్ టు సెక్షన్ 26 ఫైలింగ్ ఆఫ్ కేస్, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్స్. ఇందాకే చెప్పాను కదా, ఇప్పుడు నేను ఆ 5 ఏవైతే కేసెస్ స్టేజెస్ చెప్పాను కదా అవి ఏ సెక్షన్ కిందకి వస్తాయి, ఏమేమి చెప్తాయో చెప్తున్నాను. అండ్ అందులో నేను ఒకటి 2 టైమ్స్ రాశాను. అందులో ఒకటి విట్నెసెస్ నేను మిస్ చేశాను చెప్పడం. నేను విట్నెసెస్ వచ్చే ముందు నేను మళ్ళీ గుర్తు చేస్తాను, ఓకేనా. సో సెక్షన్ 26 ఏం చెప్తుందో చూద్దాం. ఫైలింగ్ ఆఫ్ కేస్, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్స్ అంటే కేసు దావా వేయడం ఎలానో చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి సూట్ షెల్ బి ఇన్స్టిట్యూషన్ బై ప్రెజెన్షన్ ఆఫ్ ప్లెయింట్ అంటే ఏంటిదో చూద్దాం. దాఖలు చేయడం ద్వారా దావాను ఏర్పాటు చేయాలి అని ఫస్ట్ వన్ చెప్తుంది. సెకండ్ వన్ ప్లెయింట్ విల్ హ్యావ్ ఫ్యాక్ట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. అంటే దావాలో వాస్తవాలు మరియు వాదనలు ఉంటాయి. థర్డ్ వన్ వచ్చేసి ఫ్యాక్ట్స్ విల్ బీ ప్రొవైడ్ బై అఫిడవిట్ అంటే వాస్తవాలు అఫిడవిట్ ద్వారా నిరూపించబడతాయి. సో రిలేటెడ్ ఆర్డర్స్ అంటే ఆర్డర్ 6, ఆర్డర్ 4, ఆర్డర్ 7, ఆర్డర్ 19 సంబంధిత ఆర్డర్ అంటే మనం సెక్షన్ 26తో పాటు ఈ ఆర్డర్స్ చదవాలి అనేసి.
సెక్షన్ 27 ఏం చెప్తుందంటే సమన్స్ గురించి చెప్తుంది. సమన్స్ అంటే ఏంటిదో చూద్దాం. ఆఫ్టర్ సూట్ ఈస్ ఫైల్డ్ సమన్స్ ఆర్ ఇష్యూడ్ టు డిఫెండెంట్. దావా వేసిన తర్వాత ప్రతివాదికి సమన్లు జారీ చేయడతాయి. సో సెకండ్ వన్, డిఫెండెంట్ టు అపియర్ ఇన్ కోర్ట్ వితిన్ 30 days. అంటే నిందితుడు 30 రోజులుగా కోర్టును హాజరు కావాలి. థర్డ్ వన్, ఫైల్ రిటర్న్ స్టేట్మెంట్ అంటే షార్ట్ ఫామ్లో డబ్ల్యూఎస్ అంటారు. రాతపూర్వక ప్లెయింట్మెంట్ డబ్ల్యూఎస్పై ఫైల్ చేయాలి. సో రిలేటెడ్ ఆర్డర్స్ ఏంటి అంటే 5th, 8th ఈ 2 రిలేటెడ్ ఆర్డర్స్. సెక్షన్ 28 to సెక్షన్ 29 ఏం చెప్తుందో చూద్దాం. ఫస్ట్ వన్, సమన్స్ మే బీ సెంట్ టు అదర్ స్టేట్ యాజ్ వెల్. అంటే ఇతర రాష్ట్రాలకు కూడా సమన్స్ పంపవచ్చు అనేసి చెప్తున్నాం. సెకండ్ వన్ వచ్చేసి ఫారెన్ సమన్స్, విదేశీ సమన్లు అంటే వేరే ఇంటర్నేషనల్ సమన్స్ అనేసి చెప్తుంది. రిలేటెడ్ ఆర్డర్స్ ఏంటి అంటే దీంతో పాటు మనం ఏ ఆర్డర్స్ చదవాలి, ఆర్డర్ 5 అంటే సంబంధిత ఆర్డర్ 5 చదవాలి మనం. సెక్షన్ 28, సెక్షన్ 29తో పాటు మనం ఈ ఆర్డర్స్ చదవాలి అనేసి. నేను కింద ఆ ఆర్డర్స్ని ఎలాబరేట్ చేయొద్దు, అంత ఇంపార్టెంట్ కాదు అనేసి నేను సెక్షన్ 30 డిస్కవరీ గురించి చెప్తుంది. డిస్కవరీ అంటే ఏంటిదో చూద్దాం. డెలివరీ అండ్ ఆన్సరింగ్ ఆఫ్ ఇంట్రాగేటరీస్ అంటే ప్రశ్నోత్తరాల పంపిణీ మరియు సమాధానాలు. అడ్మిషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అండ్ ఫ్యాక్ట్స్ అంటే పత్రాలు మరియు వాతావరణను అంగీకరించడం మరియు థర్డ్ వన్ వచ్చేసి డిస్కవరీ ఆఫ్ డాక్యుమెంట్స్ అండ్ అదర్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ విచ్ కెన్ బీ యూజ్డ్ యాజ్ ఎవిడెన్స్ అంటే సాక్ష్యంగా ఉపయోగించగల పాత్రలు. సో పత్రాలు అంటే డాక్యుమెంట్స్ అంటే సాక్ష్యంగా ఉపయోగించగల పత్రాలు మరియు ఇతర భౌతిక వస్తువులను కనుగొనడం. రిలేటెడ్ ఆర్డర్స్ ఏంటివో చూద్దాం. ఈ సెక్షన్తో పాటు మనం ఈ ఆర్డర్స్ చదవాలి అనేసి నేను కింద ఆర్డర్స్ కూడా రాస్తున్నాను. ఆర్డర్ 9, ఆర్డర్ 12, ఆర్డర్ 8 సంబంధిత ఆర్డర్స్ అంటే తెలుగులో చూసినట్టయితే 11 ఆర్డర్, 11, 12 ఆర్డర్, 13 ఆర్డర్స్ అనేసి చదువుతాం. సో ఇంకా చూద్దాం. సెక్షన్ 31 ఏమో విట్నెసెస్ గురించి చెప్తుంది. విట్నెసెస్ కూడా ఇంపార్టెంట్ టాపికే. సమన్స్ విట్నెసెస్ టు కమ్ టు కోర్ట్ అంటే సాక్ష్యాలను కోర్టుకు రమ్మని సమన్లు జారీ చేయడం. గివ్ ఓరల్ టెస్టిమోనీ ఆర్ రిటర్న్ టెస్టిమోనీ అంటే మౌలిక సాక్ష్యం లేదా వ్రాతపూర్వక సాక్ష్యం అంటే ఓరల్గా చెప్పడం, నోటితో అండ్ రాసి ఇవ్వడం అనేసి. ప్రొసీడర్ డాక్యుమెంట్స్ అయిన అదర్ ప్రొసెషన్ అంటే వారి వద్ద ఉన్న పత్రాలను సమర్పించడం. అండ్ లాస్ట్ సమన్స్ ప్రొసీడర్స్ సమ్ హ్యాస్ దట్ ఫర్ డిఫెండెంట్స్ అంటే చూద్దాం. సో నిందితులకు సమన్లు విధానం అలాంటిది అనేసి చెప్తుంది. రిలేటెడ్ ఆర్డర్స్ ఏంటివో చూద్దాం. ఆర్డర్ 14, ఆర్డర్ 14 కాదు, ఇది 16. నా రోమన్ నంబర్లో నేను చెప్పడం తప్పు చెప్పాను, 16. ఓకేనా. సో ఫైనల్గా ఇంపార్టెంట్ టాపిక్ ఇది విట్నెసెస్ అనేది. ఇది బేర్ యాక్ట్లో ఉందో లేదో, పేజ్ నెంబర్ ఏందో నాకు కమెంట్ చేయండి. ఇంకా ఏఐబి ఎగ్జామ్స్ ఎవరెవరు రాస్తున్నారో ఈ వీడియోని షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ సెక్షన్ 32 వారెంట్స్ అంటే ఏంటిదో చూద్దాం. ఫస్ట్ వన్, ఇష్యూస్ ఆర్
అరెస్టెడ్ వారెంట్స్ అంటే అరెస్ట్ వారెంట్ జారీ చేయడం. అటాచ్ అండ్ సేల్ ప్రాపర్టీ అంటే ఆస్తిని అటాచ్ చేసి అమ్మడం. ఫైన్ ఆఫ్ మ్యాక్సిమం రూపీస్ 5,000 అంటే గరిష్టంగా 5,000 రూపాయలు జరిమానా. డిపాజిట్ సెక్యూరిటీ అమౌంట్ అంటే డిపాజిట్ సెక్యూరిటీ మొత్తం. అదర్వైజ్ సెంట్ టు సివిల్ ప్రిజన్ అంటే సివిల్ జైలుకి పంపించడం. ఇఫ్ ప్రిజన్ ఈజ్ నాట్ అగ్రీడ్ టు సమన్స్ ఆర్ నాట్ అటాచింగ్ ద కోర్ట్, వ్యక్తి సమన్లను అంగీకరించకపోతే. ఇవి మనం చూడాల్సి ఈ 5 టాపిక్స్. సెక్షన్ 33 టు సెక్షన్ 35B ఏం చెప్తుందో చూద్దాం. ఆఫ్టర్ కేస్ ఇస్ హెడ్ జడ్జిమెంట్ షెల్ బీ ప్రొనౌన్స్డ్ అంటే కేసు విచారణ తర్వాత తీర్పు ప్రకటించబడుతుంది. డిక్రీ షెల్ ఫాలో డిక్రీ అమలులోకి వస్తుంది. ఇది దీంతో పాటు రిలేటెడ్ ఆర్డర్స్ ఏమేమి చదవాలంటే 20 ఆర్డర్ 20 మనం చదవాల్సింది సెక్షన్ 33 అండ్ సెక్షన్ 35B. ఈ వీటికి ఆర్డర్స్ 20కి చదివితే మనకి అర్థమవుతుంది. ఆర్డర్ 20 అనేది డెప్త్లో వెళ్ళడం అవసరం లేదు. ఏఐబి 20కి జస్ట్ పైన చదివితే చాలు.